హలో అండి, అందరికీ నమస్కారము. ఈ వీడియోలో మీతో నేను శ్రీ పెనుశల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి షేర్ చేయాలని ఈ వీడియో చేశానండి. మేము రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్స్లో శ్రీకాళహస్తి ఒకటి, ఈ పెంచలకోన టెంపుల్ ఒకటి, ఈ రెండు బాగా రెగ్యులర్గా వెళ్తాము. ఎందుకనగా మా ఊరికి వెళ్ళిన ప్రతిసారి మేము ఈ రెండు టెంపుల్స్కి వెళ్తాము. సో మాది వెంకటగిరి దగ్గర అండి. సో వెళ్ళిన ప్రతిసారి శ్రీకాళహస్తి ఒకటి, పెంచలకోన ఒకటి, ఈ రెండు టెంపుల్స్ చూసుకోకుండా మాత్రము హైదరాబాద్కి రాము మేము. ఈ పెంచలకోనకి వెంకటగిరి నుంచి పెంచలకోనకి వెళ్ళే రోడ్స్ చాలా బాగుంటాయి, విశాలంగా ఉంటాయి. సో చాలా ఫాస్ట్గా మనం వెళ్ళిపోవచ్చు. వెంకటగిరి నుంచి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ ఉన్నా కానీ మనము చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు. పెంచలకోన టెంపుల్ వచ్చేసి మనకి ఇది అడవి ప్రాంతంలో ఉందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే ముఖ్యంగా వర్షాకాలంలో వెళ్తే చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు, అటవీ ప్రాంతము. వర్షాకాలంలో వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకొకటి మనకి వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మేము మొన్న ఎండాకాలంలో వెళ్ళాం కాబట్టి వాటర్ ఫాల్స్ ఏం లేవు, కొంచెం కొండలు కూడా అంతా ఎండిపోయినట్టున్నాయి. అండ్ అదిగాక మేము వెళ్ళే 3వ రోజు నుంచి తిరణాలు స్టార్ట్ అవుతున్నాయి. అందుకని గుడి దగ్గర మొత్తము పందిళ్ళు వేసున్నారు. ఈ పెంచలకోన స్వామి టెంపుల్ హిస్టరీ ఏంటంటే, మనకి ఇక్కడ జనరల్గా మనకి ఇక్కడ ఏ నరసింహస్వామి గుడిలో అయినా కానీ నరసింహస్వామి తొడ మీద లక్ష్మీదేవి కూర్చున్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఇది టెంపుల్ వచ్చేసి శ్రీ పెనుశల లక్ష్మీ నరసింహస్వామి. అంటే ఒకే శిల పెన వేసుకొని, ఆ పెన వేసుకున్నది ఎవరినంటే చెంచులక్ష్మి అమ్మవారిని పెన వేసుకొని ఒకే శిలలో మనకి నరసింహస్వామి ఉంటారు. యాక్చువల్లీ నరసింహస్వామి వారు తన ఉగ్ర రూపంతో ఈ అడవిలో తిరుగుతున్నప్పుడు చెంచులక్ష్మి అమ్మవారిని చూసే తను ఉగ్రస్వరూపాన్ని తగ్గించుకొని అమ్మవారిని వివాహం చేసుకొని ఒకే శిలలో చెంచులక్ష్మి అమ్మవారు లక్ష్మీ నరసింహస్వామి వారు ఒకే శిలలో మనకి ఇక్కడ ఉంటారు. సో చెంచులక్ష్మి అమ్మవారితో కలిసి ఉండడం వల్ల ఆదిలక్ష్మి అమ్మవారు కోపం వచ్చేసి నరసింహస్వామి వారికి కొంచెం దూరంలో మనకి ఆదిలక్ష్మి అమ్మవారు టెంపుల్ ఉంటుంది. ఇక్కడ పక్కనే ఉండదు. నరసింహస్వామి స్వామి టెంపుల్కి ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్కి మధ్యలో మనకు ఒక ఏరు అనేది అడ్డం ఉంటుందండి. సో గుడి మాత్రము మనకి చుట్టూ అడవిలో చాలా బాగుంటుంది. వర్షాకాలంలో వెళ్తే మాత్రం ఇంకా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనకి నిత్య కళ్యాణం అనేది జరుగుతూ ఉంటుంది. మనము నిత్య కళ్యాణం చేయించుకోవాలనుకున్న వాళ్ళు తెల్లవారుజామునే వెళ్ళి టికెట్స్ తీసుకొని అక్కడ నిత్య కళ్యాణం చేయించవచ్చు. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూస్తుంది ఏంటంటే, మేము లోపల గర్భగుడిలో దర్శనం చేసుకొని బయటకు వచ్చి అంటే గుడికి తిరుగుతున్నాము. ఇది ఎగ్జాక్ట్గా నరసింహస్వామి స్వామివారి వెనక భాగం అండి. వెనక భాగం ఇది. గుడికి మనకి రైట్ సైడ్లో మండపం ఒకటి ఉంటుంది. ఆ మండపంలో మనకి నిత్య కళ్యాణం అనేది జరుగుతూ ఉంటుంది. దంపతులు కూర్చొని పెళ్లి చేయించుకోవచ్చు. అలాగే పెళ్ళి ఎవరికైతే కావాలి అనుకున్నా కూడా ఇక్కడ మామూలుగా కళ్యాణం చేయించుకుంటాం. మేము ఒకసారి కళ్యాణం చేయించుకున్నాము. ఈసారి ఊరికే దర్శనం చేసుకొని మేము ఇంటికి వెళ్ళిపోయాము. కళ్యాణం అలాగే మనకి ఇప్పుడు గుడికి లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి స్వామివారి అద్దాల మందిరం ఒకటి ఉంది. మీకు అది కూడా నేను చూపిస్తాను ఇందులో. ఇది వచ్చేసి గుడి లోపల అండి మొత్తము. ఇప్పుడు మనము అద్దాల మందిరంకి వెళ్తున్నాము. అద్దాల మందిరంలో మనకి ఎంట్రన్స్లోనే మనకి చెక్కతో చేసిన చక్రం ఉంటుంది. చక్రం వెనకాల మనకి లక్ష్మీ నరసింహస్వామి
ప్రహ్లాదుని ఆస్వాదిస్తున్న ఒక అద్దము. తర్వాత పైన చూస్తే మనకి మొత్తం దశావతారాలు ఫొటోస్ మనకి ఈ అద్దాల మందిరంలో ఉన్నాయి. ఇక్కడ మనకి స్వామివారి దశావతారాలు మనం చూడొచ్చు. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహస్వామి అవతారం, అన్నీ మనకి ఇక్కడ ఇందులో చూడొచ్చు. వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారము అన్నీ మనకి ఈ వీడియోలో ఈ అద్దాల మందిరంలో. అద్దాల మందిరం నుంచి బయటకు రాగానే మనకి స్వామివారిని ఊరేగించే మనకి శేషనాగోది సూర్యది ఉన్నాయండి. అటు పక్కన మనకి శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్ కూడా మనకి ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి స్వామివారి అద్దాల మందిరంది ఒక డోర్ మీద మనకి కలశము, ఆంజనేయ స్వామి, శంకు చక్రాలు, నామాలు ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి టెంపుల్కి ఎదురుగానే మనకి శ్రీకృష్ణుడు పాము మీద డ్యాన్స్ చేస్తున్నది ఉంటుంది విగ్రహము. అలాగే ఇక్కడ వచ్చేసి మనము కొబ్బరికాయ కొట్టుకొని గుడి లోపలికి వెళ్ళొచ్చు. మేము వెళ్ళిన టైంలో కొంచెం గుడి చాలా ఖాళీగా ఉంది. ఎండాకాలం కాబట్టి ఎవరూ లేరు. ఇంకా 3 రోజుల తిరునాళ్ళు ఉన్నాయి కాబట్టి గుడిలో కూడా మొత్తము పెయింటింగ్ అవి వేస్తూ ఉన్నారు. ఇదంతా కొండండి. ఇక్కడ యాక్చువల్లీ మనకి వర్షాకాలంలో వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్. మనకి ఇక్కడ ఆదిలక్ష్మి అమ్మవారు నుంచొని ఉంటారు. అమ్మవారు నుంచొని చేతిలో తామర పువ్వు పట్టుకొని ఇక్కడ ఉంటారండి. ఇది ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్. అమ్మవారిని దర్శించుకొని బయటికి రాగానే మనకి మర్రి చెట్టు కనిపిస్తుంటుంది. ఈ చెట్టుకి అందరూ ఏవైనా కోరికలు కోరుకొని ముడుపులు కట్టుకుంటూ ఉంటారు. ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్కి ఎదురుగా మనకి కోనేరు కూడా ఉంది. కోనేరు నేను వీడియో తీయలేదు. మేము అంతకుముందు వర్షాకాలంలో వెళ్ళినప్పుడు ఫోటో అండి ఇది మా పెద్ద పాప. ఇది లోపల వాటర్ ఫాల్స్. మనము గుడి నుంచి చాలా లోపలికి వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ వస్తాయి. వెళ్ళే దారంతా బాగా రాళ్ళు ఉంటాయి. చెప్పులు వేసుకొని ఖచ్చితంగా వెళ్ళాలి. వాటర్ ఫాల్స్ మాత్రం అక్కడికి వెళ్ళినాక ఎంత చల్లగా ఉంటుంది అంటే వాటర్ కూడా చాలా స్వీట్గా భలే ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా పెంచలకోన వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా జనవరి ఆ టైంలో వెళ్ళండి. మీకు వాటర్ ఫాల్స్ చూడొచ్చు. మీ అందరికీ ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు కలగాలనుకుంటూ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.